ఎల్బీనగర్ చౌరస్తా సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ ప్రైవేటు వాహనాల వైపు మళ్లుతున్నారు. ఏదేమైనా పండగ సొంతూరులో సొంత గూటిలో చేసుకోవాలంటూ పరుగులు పెడుతున్నారు జనం. ఎల్బీనగర్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎల్బీనగర్ చౌరస్తా వద్ద ఉన్నాము. ప్రయాణికులు సొంత ఊళ్ళకు వెళ్లేందుకు బయలుదేరారు. సంక్రాంతి పండుగ సెలవులు వచ్చేసాయి. ప్రయాణికులంతా కూడా తమ సొంత ఊళ్ళకు వెళ్ళి పండగ సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడానికి పండగకు బయలుదేరుతున్నారు. మనం చూసుకోవచ్చు ఎల్బీనగర్ చౌరస్తా మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం మనం చూసుకోవచ్చు ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ 6,000 బస్సులను నడిపిస్తున్నట్లు చెప్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లు బస్సులను నడపడం లేదు ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు బస్సుల సంఖ్య అనుగుణంగా లేకపోవడంతో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులంతా కూడా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా క్యాబులను కొంతమంది ప్రైవేటు క్యాబ్లను తీసుకొని కూడా సొంత ఊళ్ళకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఆర్టీసీ సంబంధించిన ఛార్జీలకు సంబంధించి కూడా అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రయాణికులు జేబులు గుల్ల కావాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్స్ దారి దోపిడీ ఎక్కువగా ఉంది. పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ చూసుకోవచ్చు రెగ్యులర్ కంటే అదనంగా ఛార్జీలు మనం చూసుకోవచ్చు 1,000 రూపాయల టికెట్ను 3 ఎక్కువగా డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది ప్రైవేట్ ట్రావెల్స్. ప్రైవేట్ ఈ సంక్రాంతి సెలవుల్లో 9వ తారీఖు నుంచి 13వ తేదీ వరకు పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా టికెట్స్ అన్నీ కూడా బుకింగ్స్ అన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు హైదరాబాద్ నుంచి ప్రధానంగా ఇటు ఖమ్మం కానీ అటు విజయవాడ సూర్యాపేట ఈ రూట్లో ఎల్బీనగర్ చౌరస్తా నుంచి వెళ్ళే బస్సులన్నీ కూడా సూర్యాపేట ఖమ్మం కానీ విజయవాడ కానీ ఈ రూట్లో అంతా కూడా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎల్బీనగర్ నుంచి పూర్తిగా ఈ చౌరస్తా రద్దీగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు పూర్తిగా చాలనని ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను వేయలేకపోతున్నారనే ఒక విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా బస్సుల సంఖ్యను పెంచాలి అని చెప్తున్నారు. ప్రాణాలను ఫనంగా పెట్టి ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణికులు ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ను కూడా పెద్ద సంఖ్యలో మనం చూసుకోవచ్చు కార్లలో కూడా పెద్ద సంఖ్యలో వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏమాత్రం క్యాబులు ప్రైవేటు వెహికల్స్లను ఆసరాగా చేసుకొని ప్రయాణికులు గమ్యస్థానాలను వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ప్రాణాలను ఫనంగా పెట్టడం పూర్తిగా కొంత భయాందోళనకైతే గురి చేస్తుందని చెప్పి కొంతమంది ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు తెలంగాణ ఆర్టీసీ బస్సుల సంఖ్య మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్య మాత్రం కనిపించడం లేదు. ఎక్కడా కూడా అధికారులు చెప్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు గతం కంటే ఎక్కువ వేసామని చెప్తున్నారు. కానీ ఎల్బీనగర్లో చౌరస్తాలో వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అయితే కనిపించట్లేదు. సెలవులు రావడంతో చిన్నారులంతా కూడా సంక్రాంతి సంబరాలకు సొంత ఊర్లకు ఉల్లాసంగా వెళ్ళి పండగ జరుపుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ చౌరస్తా అయితే పూర్తిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పి ప్రయాణికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రజలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టాయి. ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు పంతంగి టోల్ ప్లాజా వద్ద డ్రోన్లను ఉపయోగించి పర్యవేక్షణ చేస్తున్నారు.